మీ ఇంట్లో మొదటి కోటీశ్వరుడు మీరే అవ్వాలనుకుంటున్నారా? ఈ ఫైనాన్షియల్ వెబినార్ లో ఇప్పుడే జాయిన్ అవ్వండి. నమస్కారం అండి. డాక్టర్ శ్రీ ఆచార్య అనంతకృష్ణ స్వామి గారు. 629వ ఎపిసోడ్ మనీ మంత్ర. చాలామంది ఆడవాళ్ళు అడుగుతూ ఉంటుంటారు, సార్, ధనవంతులు అవ్వాలన్నా, డబ్బుని ఆకర్షించాలి అన్నా, బిజినెస్ ఏదైతే ఉందో ఇవాళ రేపు అందరం ఆడవాళ్ళు బిజినెస్లోకి వస్తూ ఉన్నాము. లాభాలు కొని తెచ్చుకోవాలి అనుకున్నా మనీ మంత్ర సబ్జెక్ట్ ఏం చెప్తుంది, మాకు కొన్ని అడ్వైజెస్ కావాలి అని అడిగే వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి మనం ఏం చెప్పొచ్చు? అంటే నేను ఇక్కడ ఏం చెప్తానంటే, మనం ఇంతకుముందు కూడా లేడీస్ గురించి చాలా చెప్పుకున్నాం. అంటే ముందు మీరు ఎలా మారాలి, ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా చెప్పుకున్నాం. ఎందుకంటే ఇప్పుడు ఒక స్కూల్లో మన పిల్లాన్ని జాయిన్ చేసినప్పుడు ఏం చేస్తామంటే ఏదో డ్రెస్సెస్ పంపించాం మనం స్కూల్కి. ఏదో పిచ్చి పిచ్చి తలతో వేసి మన ఇంటి దగ్గర ఉండవని పంపిస్తే నడవదు. ఎందుకంటే ఆ స్కూల్కి కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. ఏదో ఒక డ్రెస్ ఉండాలి, యూనిఫామ్ ఉండాలి, ఈ టై ఉండాలి, బెల్ట్ ఉండాలి. అలా ఉన్నప్పుడు వాడు యాక్సెప్ట్ చేస్తాడు. ఈ సబ్జెక్ట్లోకి రావాలన్నప్పుడు కూడా ముందు మనం ఎలా తయారు కావాలి అనే విషయంలో మనం చాలా చెప్పుకున్నాం గతంలో. అలా చెప్పుకుని అలా పాటించినప్పుడే డబ్బు మీ దగ్గరకు వస్తుందని చెప్పాం. అలాగే ఇక్కడ మన సబ్జెక్ట్లో ఏం చెప్తున్నామంటే ఇంకా కొన్ని విషయాలు. మీరు మీలాగానే ఉండండి, మీరు మీ యొక్క ఒరిజినాలిటీని అలాగే ఉంచండి. సామాన్యంగా ఎలా ఉంటుందంటే ఆడవాళ్ళల్లో నాకు తెలిసినంత మట్టుకి ఒక ఫంక్షన్లో అందరు కలిసారు, లేదంటే మామూలుగా పిచ్చపాటి మాట్లాడుకున్నారు. కొందరు విషయాలు, అందరని నేను అనను కానీ కొందరు విషయాల్లో అంటే ఇప్పుడు ఒక ఆవిడ ఇలా తయారైంది, నేను అలా ఎందుకు తయారు కాకూడదు, లేదంటే దాంట్లో ఎక్కడ మనం ఫాల్ట్ తీయాలి, కంపారిజన్ ఎక్కువ ఉంటుంది. దాంట్లో ఎక్కడ ఫాల్ట్ తీయాలి, ఇది ఇలా పెడితే బాగుండు, లేకపోతే ఇది ఇలా దూస్తే బాగుండు, లేకపోతే చుక్కా ఇలా పెడితే బాగుండు, లేకపోతే ఆ ట్రెండ్కి తగ్గట్టుగా డ్రెస్ లేదు, ఇవన్నీ కామెంట్స్. దాంతోపాటు ఏంటంటే మనస్తత్వాల మీద మాట్లాడడం, ఎటు వాళ్ళ మనస్తత్వాల మీద ఆమె ఇలా ప్రవర్తించుతుంది, ఎప్పుడు కూడా ఇలా ఉండకూడదు, లేదంటే ఇలా మాట్లాడుతుంటుంది, అది నాకు నచ్చలేదు, ఇలా ప్రతిదీ మనం కామెంట్ చేస్తుంటాం. మన సబ్జెక్ట్లో ముఖ్యంగా విమర్శ లేదు, పొగడతలేదు. మన సబ్జెక్ట్ విమర్శ లేదు, పొగడతలేదు. ఎందుకంటే మనం ఎవరిని విమర్శించద్దు. మనమేమైనా విమర్శిస్తే కూడా మనం బాధపడద్దు. మనం ఎవరిని పొగిడించినా సరే, పోయినా సరే మనం సంతోషపడేది పొంగిపోవద్దు. ఎందుకంటే మన సబ్జెక్ట్లో స్థితప్రజ్ఞత్వం ఉంటుంది. స్థితప్రజ్ఞత్వం అంటే నువ్వు దేనికి లొంగవు అలా అని చెప్పేసి దేనికి ఆనందపడవు, దేనికి బాధపడవు. అర్థం స్థితప్రజ్ఞత్వం ఉంటుంది. ఆ స్థితప్రజ్ఞత్వం ఉన్నప్పుడే నీ దగ్గరికి డబ్బు వస్తుంది. అందుకని చెప్పేసి ఏంటంటే ఇవన్నీ మనకు చాలా చిన్న విషయాలకు కనిపిస్తాయి. ఈ సబ్జెక్ట్లో ఒక డెప్త్గా ఇప్పటివరకు మీరు ఏమేమి చెప్పారు, ఏమేమైతే పాటించారో అవన్నీ పాటించినప్పుడు అయితే ఇవన్నీ చాలా సిల్లీగా కనిపిస్తాయి మనకి. అప్పుడు ఏమైపోతుందంటే మనం మ్యాక్సిమం మన సబ్జెక్ట్లో మౌనం వహించాలని చెప్పాం, మాటలు కూడా తగ్గిపోతాయి. అర్థమైందా? మాటలు తగ్గిపోయినప్పుడు వేరే వాళ్ళని ఎక్కడ విమర్శిస్తాం, మనం విమర్శించబడము. ఇలాంటప్పుడు ఏమవుతుందంటే మెల్లిగా నీ యొక్క అస్తిత్వం అనేది బయటకు వస్తుంది. అంటే నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉంటావు. ఫస్ట్ పాయింట్, నువ్వు ఎలాగ ఉన్నావో అలాగే ఉండు, అంటే నీ అస్తిత్వం అనేది బయటకు వస్తుంది. ఎంతమంది ఏం విమర్శించినా నేను ఏమన్నా అసలు నువ్వు ఏది పట్టించుకోవద్దు. మన సబ్జెక్ట్ ఏంది? కేవలం డబ్బు, సంపద, ఐశ్వర్యం, ఆలోచన తప్ప ఇంకా వేరే ఉండదు. నాకు తెలిసినటువంటి మన క్లాస్కి వచ్చిన కొందరు స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ గురించి నేను ఒక 2 విషయాలు చెప్తాను. ఒక అమ్మాయి ఉంది, క్లాస్కి వచ్చింది, నేను హౌస్ వైఫ్ని, నేను ఎలా డబ్బు సంపాదించాను, ఇది నాకు ఉంది సార్, మీకే కాదు చాలామంది డౌట్స్. దీని మీద నేను చాలాసార్లు క్లారిటీ ఇచ్చాను. అనుకోకుండా ఆ ఇంట్లో తన పని తాను చేసుకుంటుంది, ఏదో యూట్యూబ్ రీల్స్ అవి చూస్తుంది. కొన్ని విషయాల్లో ఆమెకు చాలా చక్కగా అనిపించింది. ఇంట్లో కోసం చేసుకునే కొన్ని పనులు ఉన్నాయి, వర్క్ ఫ్రమ్ హోమ్. అది కాకుండా ఇవేం చేసిందంటే చిన్న ఇప్పుడు పచ్చళ్ళు కావచ్చు, లేకపోతే ఇంకేమైనా కావచ్చు, కొన్ని ఆయిల్స్ కానీ ఇట్లా ఏదో రకంగా కొన్ని చూడడం వల్ల ఏమైపోయిందంటే ఇది నేనెందుకు చేయకూడదని ఆలోచన వచ్చింది. ఒక ప్రోడక్ట్ ఇది నేనెందుకు చేయాలి. ఇప్పుడు ఫుడ్ ఎవరైనా చేస్తారు, ఓకేనా, ఫుడ్ ఎవరైనా చేస్తారు, అది కూడా ఇంకేదో కొత్తదానాన్ని నేను ఇవ్వాలి జనాలకి, నేను కొత్తదాన్ని ఇవ్వాలి, ఒక ఆయుర్వేదిక్ ప్రొడక్ట్స్ ఏదో ఒకటి మొత్తానికి. అలా మదన పడుతూ మనం చెప్పిన ఒక అఫర్మేషన్ ఇచ్చి, అంటే నేను కూర్చున్న చోట నుంచే నేను డబ్బును సంపాదించేందుకు విశ్వానికి కృతజ్ఞతలు. బయటికి పోలేదు, పిల్లలు ఉంటారు, ఇంట్లో అత్తమామ ఉంటారు, చూసుకోవాలి, భర్తకు చూసుకోవాలి, బయటికి పోయి జాబ్ చేసే పరిస్థితి కాదు, అంటే ఇవన్నీ చూసుకోవాలి. కాబట్టి ఇంట్లోనే డబ్బు సంపాదించాలి కూర్చున్న దగ్గరనే. అలా పదే ఆలోచించినప్పుడు ఏమవుతుందంటే నీ సుప్త చేతన మనస్సుకి పదే ఆలోచనలు ఇచ్చినప్పుడు అది మార్గాన్ని చూపిస్తుంది.
అప్పుడు ఏమైందంటే ఆమె ఒక చిన్న ప్రోడక్ట్ స్టార్ట్ చేస్తుంది. స్టార్ట్ చేసిన తర్వాత అనుకోకుండా ఎవరో బంధువులు వచ్చారు, ఎవరో ఆ చుట్టుపక్కల కొలీగ్స్ వచ్చారు. ఏం చేస్తున్నావు అంటే నేను ఈ పని చేస్తున్నాను. ఓహో, నాకు కొంచెం ఇస్తావా, నేను ట్రై చేస్తాను. తీసుకో. బాగా వర్కౌట్ అయింది. వర్కౌట్ అయిన తర్వాత ఆమె ఇంకెవరికో చెప్పింది, మంచిగా చక్కగా వర్కౌట్ అయింది. ఆ తర్వాత మళ్ళీ మీ దగ్గరకు వస్తే ఆ ప్రోడక్ట్ అయిపోయింది. అది ఆమె కోసం చేసుకుంది, అది అయిపోయింది. అయిపోయిన తర్వాత వాళ్ళు వచ్చాడు, మాకు ఇంకొంచెం కావాలంటే అయిపోయింది అని. అప్పుడు ఆమెకు ఆలోచన వచ్చింది, దీన్ని మనం బిజినెస్లోకి ఎందుకు కన్వర్ట్ చేయకూడదు అని చెప్పేసి ఆ మెటీరియల్ ఎంత అవుతుంది దానికి తెప్పించేసి అట్లా ఇంకొక 10-15 మంది కూడా తెలిసిపోయింది. వాళ్ళ ద్వారా తెలిసిపోయింది. తెలిసిన తర్వాత ఇప్పుడు మనం దీన్ని ఎందుకు మనం బిజినెస్ చేద్దామని ఆలోచన వచ్చేసి ప్రొడక్షన్కి ఆ మెటీరియల్ ఎంత అవుతుంది అవన్నీ తీసేయగా దాని మీద ఒక 100-200 లాభం తీసుకుని మెల్లగా స్టార్ట్ చేయడం మొదలైంది. అలా ఏమైపోయిందంటే ఒక 50 మందికి ఆ ప్రోడక్ట్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆ అమ్మాయి ప్రతి నెల 50,000 రూపాయలు సంపాదిస్తుంది. అయిపోయింది. ఇక్కడ ఏమైంది, ఆమె ఎవరిని విమర్శించలేదు. ఫస్ట్ పాయింట్, కంపారిజన్ చేసుకోలేదు, ఎవరు విమర్శించలేదు, ఎక్కడ ఎవరు ఇబ్బంది పెట్టలేదు, ఎవరి గురించి మాట్లాడలేదు. కేవలం తనకు కావాల్సిన దాని మీద దృష్టి పెట్టేది, దాన్ని బిజినెస్ చేసుకోవాలనుకుంది. అయిపోయింది, ఆ బిజినెస్ స్టార్ట్ అయిపోయింది. ఓకే. ఇంకొక ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఏదో ఒకటి చేయాలి, నేను ఒక బిజినెస్ చేయాలి. ఏం బిజినెస్ చేయాలి తెలియదు. ఓకే. ఇప్పుడు కొత్తదనంగా అంటే ఎవరు చేయంది మనం చేయాలి. ఏం చేయాలి అసలు ఏదో కూడా తోచట్లేదు. కానీ కక్ష సాధింపు అంటారు దాన్ని. అంటే చిన్నప్పుడు పడ్డ అవమానాలు కావచ్చు, లేదంటే సమాజం నుంచి ఎన్నో విని ఉండడం కావచ్చు, వాటి మీద కక్ష సాధింపు. ఎవరి మీదో కాదు, తన పరిస్థితి మీద తనే కక్ష సాధింపు. ఎలాగైనా సరే ఈ పరిస్థితి నుంచి నేను మారదలుచుకున్నాను, అంటే దీన్ని విసిరివేయాలి, బయటకు విసిరేసి నేను కొత్తగా రూపుదిద్దుకోవాలి, అంటే కొత్త జీవితాన్ని నేను పునిగిపుచ్చుకోవాలి అనే ఆలోచనతో మన క్లాస్కి రావడం జరిగింది. వచ్చిన తర్వాత పదే ఆలోచిస్తూ ఏం చేయాలి అనుకోకుండా వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏదో సందర్భంగా వాళ్ళు ఏదో మాట్లాడుకున్నప్పుడు ఒక అమౌంట్ వచ్చింది. విశ్వం అవకాశాలు ఎలా కల్పిస్తుంది నేను చెప్తున్నాను. ఏం చేద్దామనేది ఆలోచన లేదు, అలాగని డబ్బు లేదు. ఇప్పుడు వాళ్ళ అమ్మల ఇంటికి వెళ్ళినప్పుడు అదేదో డిస్కౌంట్ జరుగుతుంది, ఏదో అమౌంట్ వచ్చింది. ఏమో ఇదిగో ఈ అమౌంట్ ఉంచుకో, ఇంత వచ్చింది మాకు అమౌంట్ అని చెప్పేసి ఆస్తితో ఏదేదో వచ్చింది, దాంట్లోంచి అమౌంట్ తీసుకోమని ఒక 1,00,000 రూపాయలు ఏదో ఇవ్వడం జరిగింది అమ్మాయికి. అది రాగానే ఒక్కొక్క ఆలోచన వచ్చేసి ఇమ్మీడియట్గా ఒక చిన్న స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ స్టార్ట్ చేసి తను ఉన్న ప్లేస్లోనే స్టార్ట్ చేసి జస్ట్ దాంట్లో ఎవరిని భాగస్వాములు చేసిందంటే ఆ పక్క ఉన్న 2-3 ఇండ్ల వాళ్ళని భాగస్వాములు చేయడం జరిగింది. అంటే ఆ కొలీగ్స్ ఉంటారు కదా, నేబర్స్, వాళ్ళని భాగస్వాములు చేసి జస్ట్ ఏం లేదు, నేను అంతా చూసుకుంటాను, మీరు హెల్ప్ చేయండి. వాళ్ళు కూడా పొద్దాకేం పని ఉండేది, పిల్లల్ని స్కూల్ పంపించిన తర్వాత 2-3 గంటల వరకు. అసలు ఊహించలేదు ఇవాళ కనీసం నెలకు 2 లక్షలు సంపాదిస్తాను. ఎలా వస్తాయి అవకాశాలు అంటే ఇక్కడ నీకు నువ్వులాగా ఉన్నప్పుడు అవకాశాలన్నీ వెతుక్కుంటూ వస్తాయి. నీ యొక్క ఉనికిని కోల్పోయిన ఇతరత్ర ఆలోచించినప్పుడు నువ్వు ఎక్కడ కూడా సక్సెస్ కాలేవు నీ జీవితంలో. అందుకని వీలైనంత మటుకి నీకు నువ్వులాగానే ఉండవు. ఎవరిని ఇమిటేట్ చేయడం కానీ, అనుకరించడం కానీ, లేదంటే వాళ్ళ గురించి ఆలోచించడం కానీ ఏది చేయకూడదు. మన సబ్జెక్టులు ఇవన్నీ ఏమీ లేవు. కాబట్టి దీన్ని అలవర్చుకోండి వీలైనంత మటుకు. నీకు నువ్వులాగా ఉన్నప్పుడు ఏదైనా సార్ ఎగ్జాక్ట్లీ మనలా ఉన్నప్పుడు ఆకర్షించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటుంటాయి. డబ్బు సంపాదించాలన్నప్పుడు మాత్రం నీకు నువ్వులాగా ఉండాలి, అంటే నిబద్ధత కలిగి ఉండాలి. ఎవరికైనా ఆడవాళ్ళు చాలా మంది అడుగుతుంటుంటారు, ఏదైనా ఒక చిన్న చిట్టి తంత్ర టైప్ ఏదైనా చెప్పగలరా? చిట్టి తంత్రాలు లేవు మనం కాబట్టి చిట్కాలు అనుకుందాం. తంత్ర బదులు మన సబ్జెక్ట్లో చిట్కా అని చెప్తాం. ఓకేనా? అప్పుడు మన డబ్బు రావాలి, లేకపోతే మనం ఈ సబ్జెక్ట్లోకి వచ్చినాం కాబట్టి మన ఇంట్లో కొన్ని పాటించే నియమాలు కూడా ఉంటాయి మనకి. ఓకేనా? వీలైనంత మట్టుకి మీ వాష్రూమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని చాలా శుభ్రంగా ఉంచే ప్రయత్నం చేయండి. ఓకేనా? ఇది మనకు వినడానికి కొద్దిగా చీవు కనిపించవచ్చు, కానీ మీరు గమనించండి, మన ఇల్లా లేకపోతే బయట ఎక్కడైనా పోయినప్పుడు కూడా చూస్తే ఆ వాష్రూమ్ అంతా గిచిగిచిగా డిస్టర్బెన్స్గా ఉంటుంది. ఆ పంచిబట్టలు అక్కడ వేస్తారు, లేదంటే అన్నీ తగులుతుంటాయి. అలా కాకుండా మీ యొక్క బెడ్రూమ్ ఎంత నీట్గా పెట్టుకుంటారో ఆ వాష్రూమ్ కూడా అంత నీట్గా పెట్టుకుని ప్రయత్నించండి. ఎందుకంటే అది ఎంత నీట్గా ఉంటే అంత మనసు ప్రశాంతత అనేది ఉంటుంది. దాంతోపాటు మీకు డబ్బు సంపద వృద్ధి అనేది చేరడం జరుగుతుంది. మనం ఇంతకుముందు చెప్పలేదా, ఆ పాత వస్తువులన్నీ పడేయాలి, విరిగిన వస్తువులు పడేయాలి. ఇంకా నేను చాలా చెప్పేటివి అవన్నీ నేను చెప్పలేదు. ఇప్పుడు మళ్ళీ మనం స్టార్ట్ చేసాం కాబట్టి చెప్తున్నాను నేను.
అర్థమైందా? ఇంతకుముందు చాలా చెప్పుకున్నాం కదా, డబ్బు రావాలంటే ముందు మీరు ఎలా మారాలి. కాబట్టి మీ వాష్రూమ్స్ ఏవైతున్నాయో ఎంత వీలైనంత మట్టుకి డ్రైగా ఉంచండి. ఎప్పుడు తడిగా గుడ్డలు కానీ అవి కానీ అక్కడ కానీ ఉంచడం కానీ, సోప్స్ కానీ ఆ మిగిలిన ఏమైనా ఉంటే తీసి పడేయండి. వెళ్తే హాయిగా అనిపించాలి, వాష్రూమ్లోకి వెళ్తే హాయిగా అనిపించాలి, తప్పేం లేదు దాంట్లో. అర్థమైంది? ఎందుకంటే నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మేధావులందరికీ ఆలోచనలు వచ్చేది అక్కడే. కాబట్టి గొప్ప గొప్ప ఆలోచనలు అక్కడి నుంచే సృష్టించబడతాయి. హాయిగా మీరు పాటు పాడుతూ స్నానం చేస్తున్నప్పుడు ఒక ఆలోచన రావచ్చు. అర్థమైందా? అలాంటప్పుడు ఎలా ఉండాలంటే చాలా నీట్గా శుభ్రంగా ఉన్నప్పుడు మాత్రమే దాన్ని ఆస్వాదించగలుగుతాం. అవి ఎంత శుభ్రంగా ఉంటే అంత డబ్బు సంపద ఐశ్వర్యం రావడం మొదలవుతుంది. ఎగ్జాక్ట్లీ. సో చాలా మంది పర్సనల్గా క్లాసెస్కి రావాలని ఎదురు చూస్తూ ఉంటుంటారు సార్. వాళ్ళ కోసం క్లాసెస్ ఎక్కడ నిర్వహించబోతున్నారు? ఈ మధ్య కాలంలో ఏ క్లాసెస్ ఉండబోతున్నాయి? మనకి ఇప్పుడు ఈ 2024 అమ్మ 16th జూన్ 16 జూన్ మనకి హైదరాబాద్లో ఉంటుంది. ఓకే. అలాగే 23 జూన్ మనకి విశాఖపట్నంలో ఉంటుందమ్మ. అలాగే 30 జూన్ వచ్చి తిరుపతిలో ఉంటుంది. 7 జూలై వచ్చి రాజమండ్రిలో ఉంటుంది. అలాగే 21 జూలై వచ్చి బెంగళూరులో ఉంటుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.